కాంతారాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి ఆ మూవీకి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రూపొందించే పనిలో ఉన్నాడు. ఆ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకి జై హనుమాన్ లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. లేటెస్ట్ గా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ట్వీట్ ఇచ్చాడు. ఏ హీరో కెరియర్లో అయినా సరైన మూవీ ఒక్కటి చాలు, ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. బాహుబలితో ప్రభాస్, RRRతో చరణ్ తారక్, పుష్పతో అల్లు అర్జున్, KGFతో యష్, కాంతారాతో రిషబ్ శెట్టి వీళ్ళంతా ఈ కోవకే చెందుతారు. వాస్తవానికి కన్నడ హీరో రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. కానీ కాంతారా మూవీ ఒక్కటి సౌత్ నార్త్ మాత్రమే కాదు, యావత్ దేశాన్నే చుట్టేసింది. ఎవ్వరు ఊహించని సక్సెస్ అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కాంతారా పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అయింది. అందుకే ఈ సినిమాకి ప్రీక్వెల్ రూపొందించాలి అని ఫిక్స్ అయ్యాడు రిషబ్ శెట్టి. హోమ్ బాలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదురి నిర్మిస్తున్న కాంతారా చాప్టర్ 1కి దర్శకుడు హీరో రిషబ్ శెట్టినే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కాంతారా ప్రీక్వెల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2025 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కాంతారా చాప్టర్ 1 థియేటర్లోకి రాబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రీ టీజర్తోనే భారీ అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు రిషబ్ శెట్టి. కాంతారా మూవీ ద్వారా కొంకణం జానపద జీవితాన్ని ప్రపంచానికే పరిచయం చేశారు. ఇప్పుడు ప్రీక్వెల్ ద్వారా గతకాలపు గుర్తుల్ని వెన్నుతెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పుకునే కదంబరాజ్యం బ్యాక్డ్రాప్లో ఈ మూవీ స్టోరీ సాగుతోంది. 3వ శతాబ్దపు కాదంబరాజ్య వైభవం, అప్పటి ఆనవాళ్లు ప్రతిబింబించేలా కర్ణాటకలో కున్నాపుర అనే ప్రాంతంలో ఈ సినిమా సెట్ని వేశారు. ప్రాచీన యుద్ధకళైన కలరీపట్టులో రిషబ్ శెట్టి శిక్షణ తీసుకున్నారు. కాంతారా చిన్న మూవీగా వచ్చి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఇక రిషబ్ శెట్టి మిగిలిన ప్రాజెక్టుల విషయానికి వస్తే జై హనుమాన్తో డైరెక్టర్గా తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ని అంతకు మించి అనేలా తీర్చిదిద్దుతున్నాడు. హనుమా నువ్వు రావాలి అన్న విభీషణుడి మాటలతో హనుమాన్కి ఎండ్ కార్డు పడింది. ఇప్పుడు జై హనుమాన్లో హనుమంతుడిగా కనిపిస్తున్నాడు రిషబ్ శెట్టి. రానా కూడా ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు కాంతారా ప్రీక్వెల్తో పాటు మరోవైపు జై హనుమాన్ షూటింగ్లోనూ పాల్గొంటున్నాడు రిషబ్ శెట్టి. మొత్తానికి సౌత్ హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టులలో దున్నేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.